ఎవ్రీవన్, ఈరోజు నేను నా ఎవ్రీడే ఆఫీస్ తర్వాత నైట్ రొటీన్ చూపిస్తాను. ఫస్ట్ అయితే నేను ఈవినింగ్ రంగాల్ని ముందు ఫేస్ వాష్ చేసుకుంటా. అది నా డ్రై స్కిన్ అవడం వల్ల ఐ యూజ్ మినిమలిస్ట్ ఓట్ ఎక్స్ట్రాక్ట్ అండ్ వాష్ చేయాల్సి నాకు ఎదురు చూస్తున్నాయి తిన్నవి వండుకున్నాను. అండ్ ఇప్పుడైతే 4 days క్లోత్స్ ఉన్నాయి, అవైతే వాషింగ్కి వేసేస్తున్నా. ఎందుకంటే వీకెండ్ మళ్ళీ ఎక్కువ బట్టలు అయితే వేసుకోవడానికి ప్లేస్ కూడా ఉండదు అండ్ మెషిన్స్ ఖాళీ ఉండవు. సో సక్సెస్ఫుల్లీ ఒక 1.5 క్లోత్స్ వాషింగ్ వేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి రేపు మార్నింగ్కి నేను హెయిర్ మాస్క్ ప్రిపేర్ చేసుకుంటున్నాను. లైక్ వీక్లీ వన్స్ అట్లీస్ట్. సో పెరుగు మెంతులు కలుపుకుని హెయిర్ మాస్క్ వేసుకుంటాను నేను, లైక్ కండిషనర్ ఫర్ మై హెయిర్. ఇది కలిపేసేసి డిష్ వాష్ చేసేసరికి నా డిన్నర్ టైం అయిపోయింది. సో ఫ్యామిలీ మెంబర్స్ సిరీస్ పెట్టుకుని డిన్నర్ చేసేసాను. ఆ తర్వాత రేపు మార్నింగ్ లంచ్ బాక్స్ కోసం అని వెజిటేబుల్స్ ముందే కట్ చేసుకుంటాను నేను. సో బీన్స్ కట్ చేసుకున్నాను. Good morning. So the next day morning, I starts my day with hot water. Hot water boil out tonight. So yeah, let's cheese it down. Hot water fast fast తాగేసి hair mask పెట్టేసుకున్నాం. సో హెయిర్ మాస్క్ డ్రై అయ్యేలోపు నేను రైస్ కడిగి పెట్టేసుకుంటున్నాను. అండ్ దెన్ నేను వెళ్ళి కర్రీ కుక్ చేసుకోవాలి. అయిపోయింది. ఇప్పుడు కొంచెం చిన్నగా పూజ చేసుకుంటాను. సో నేను హోమ్ సెంటర్లో చిన్న వినాయకుడు కొనుక్కున్నాను. లైఫ్ ఎలా ఉన్నా దేవుడి ముందు కూర్చొని కొంచెం పూజ చేసుకుని దండం పెట్టుకుంటే చాలా పీస్ఫుల్గా ఉంటుంది. సో అది కంప్లీట్ చేసుకుని నేను కర్రీ చేసుకోవడానికి బేస్మెంట్కి వెళ్తున్నా. సో ఇది మా బేస్మెంట్, బైక్ షోరూమ్ అయితే కాదు. సో మేము వెళ్ళేసరికి ఆల్రెడీ ఒక కపుల్ కుక్ చేసుకుంటున్నారు. వాళ్ళు నాకు కొంచెం స్పేస్ ఇవ్వగానే నేను కూడా నా కర్రీ వండుకోవడం స్టార్ట్ చేసేసి ఫాస్ట్గా స్టిర్ ఫ్రై చేసేసుకున్నాను. అప్పుడు బ్రేక్ఫాస్ట్ కూడా తినేసి వచ్చేసాను. 8:30 అయిపోయింది. ఇంకా ఆఫీస్కి రెడీ అవుతున్నా. ముందైతే లంచ్ బాక్స్ పెట్టేసుకుంటాను, కానీ ఎవ్రీ టైం నేను కర్రీ కుక్ చేసిన తర్వాత టేస్ట్ చేసి లంచ్ పెట్టుకుంటాను. సో నా లంచ్ నేను ఇప్పుడు టేస్టింగ్ చేస్తున్నా. సో మొత్తం అన్నీ చేసుకుని రెడీ అయ్యి నేను ఆఫీస్కి బయలుదేరేసరికి ఆల్మోస్ట్ 9 అయిపోతుంది. నేను బై వాక్ వెళ్తాను. 2.5 km, నాకు 25 minutes అలా పడుతుంది. సో ఆఫీస్కి రీచ్ అయ్యేసరికి నా మీటింగ్ టైం కూడా అయిపోయింది. నచ్చితే లైక్ చేయండి. నెక్స్ట్ టైం వాట్ ఐ డూ ఇన్ మై డైలీ లైఫ్ ఎలా ఉంటుంది అనేది చూపిస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.